నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. కట్టుకున్న వాడి ప్రాణాలు తీయడానికి ఓ భార్య వేసిన స్కెచ్ గురించి వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. వివాహేతర సంబంధం మోజులో పడి తన కామ వాంఛకు అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించిందో కసాయి భార్య. వినడానికే భయంకరంగా ఉన్న ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఈ కిరాతకానికి భార్య ఎలా తెగబడింది? ఆ షాకింగ్ క్రైమ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామం. బాధితుడు ప్రశాంత్, నిందితులు భార్య సంధ్య, ఆమె ప్రియుడు బంటి. కుటుంబ పోషణ కోసం భార్య పిల్లలను సుఖంగా చూసుకోవాలని ప్రశాంత్ ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కానీ భర్త కష్టాన్ని గాలికి వదిలేసిన భార్య సంధ్య ఇక్కడ బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏళ్ల తరబడి సాగిన వీరి చీకటి కాపురానికి గల్ఫ్ నుంచి ప్రశాంత్ తిరిగి రావడంతో బ్రేక్ పడింది. భర్త తిరిగొచ్చాక సంధ్య చీకటి భాగోతం రట్టయింది. భార్య బండారం బయటపడడంతో ఇద్దరి మధ్య నిత్యం తీవ్ర స్థాయిలో గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ అడ్డుకట్టను ఎలాగైనా శాశ్వతంగా తొలగించుకోవాలని డిసైడ్ అయిన ఆ కిరాతకురాలు ప్రియుడి బంటితో కలిసి ఓ మాస్టర్ స్కెచ్ వేసింది. ఆ స్కెచ్ అమలు చేసిన తీరు చూస్తే పోలీసుల మైండ్ కూడా బ్లాంక్ అయ్యింది. గత నెల 30న పథకం ప్రకారం భర్త ప్రశాంత్ కు ఫుల్ గా మద్యం తాగించింది సంధ్య. అతను పూర్తిగా మత్తులోకి జారుకోగానే ఏమాత్రం కనికరం లేకుండా ఇంటి మేడపై నుంచి కిందకు తోసేసింది. రక్తపు మడుగులో తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ ను ఏమీ తెలియనట్లు నటిస్తూ బంధువుల సాయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది ఆ కసాయి భార్య. కానీ అసలు మరణ హోమం ఇక్కడ జరిగింది. ఆసుపత్రి బెడ్ పై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి జాలి పడాల్సింది పోయి తన చీకటి బతుక్కి వీడే అడ్డంకి అని భావించింది. ఎవరికీ కంటపడకుండా ప్రియుడి బంటి సహాయంతో ఏకంగా ఓ సిరంజ్ ద్వారా ప్రశాంత్ నరాల్లోకి హార్పిక్ టాయిలెట్ క్లీనర్ ఎక్కించి అత్యంత పాశవికంగా హతమార్చింది. మద్యం మత్తులో ఇంటి పైనుంచి పడి చనిపోయాడని అందరినీ నమ్మించిన సంధ్య తన కళ్ల ముందే భర్త శవంగా మారిన కంటతడి పెట్టుకుంటూ ముసలి కన్నీరు కార్చింది. కానీ పాపం ఎప్పటికైనా పండుతుంది కదా. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు పోస్టుమార్టం రిపోర్ట్ చూడగానే దిమ్మ తిరిగిపోయింది. శరీరంలోకి విషతుల్యమైన రసాయనాలు వెళ్లాయని వైద్యులు తేల్చడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సంధ్య నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం ఈ కిరాతక జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్షణిక ఆవేశం, పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న వాడినే కబలించిన ఈ ఘటన మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఓ సజీవ సాక్ష్యం. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.